గురించి ఆ దిశగా కలెక్టర్ గారిని కూడా ఒకసారి మీరు దృష్టి పెట్టండి దీని మీద. ఎందుకంటే యువతకి అన్రెస్ట్ రాకూడదు. వారి అంటే ఎక్కడి నుంచి వచ్చిన యువత అయినా కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడిని తప్ప ప్రత్యేకించి స్థానికంగా మనకు వెరైటీస్ ఇక్కడుండి మన ఉపాధి లభించట్లేదని కోపం మంచిది కాదు. దాని మీద ప్రత్యేకంగా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో మీరు ఏదైనా అవసరమైతే మా డిప్యూటీ సీఎం ఆఫీస్ దృష్టికి సీఎంఓ ఆఫీస్ దృష్టికి తీసుకురండి, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. పంచాయతీ ఆస్తి 8 సెంట్లను తెలుసుకొని నాకున్న భూమిలో 10 సెంట్లు ఇస్తానని ముందుకు వచ్చిన రైతు కారుమంచి నారాయణ గారికి నేను ఒకసారి యాపిల్లో అందరూ యాపిల్ ఫోన్ వాడతారు కదా, చాలా మంది యాపిల్ ఫోన్ తెలుసు. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఒక ఇంటర్వ్యూ చూస్తా ఉన్నా. ఇంటర్వ్యూ చూస్తామంటే ఆయన అడిగింది అంటే నీకు ఏదైనా కావాలి అంటే అడగాలని. ఆయన చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఏదో ఒక సర్క్యూట్ బోర్డు కోసం ఎవరిని అడగాలంటే ఐబీఎం ఓనర్ని అడిగాడు. ఎలా అడిగామంటే నాకు తెలియదు, నాకు ఐబీఎం బోర్డులో మీకు చిప్స్ ఉంటాయి, నాకు ఏదైనా పంపించండి, సర్క్యూట్ బోర్డ్స్ పంపించండి అని ఆయన ఫోన్ చేస్తే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి పంపించండి. ఈయన స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు. నేను నేర్చుకుంది ఏంటంటే నాకు ఇది కావాలి అని అడగడం నాకు తెలుసు. ఎంతమంది వస్తారో లేదో తెలియదు, కానీ ఈ రోజున కారుమంచి నారాయణ గారు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అంటే నువ్వు అడగాలే కానీ నేను చెప్తున్నా, మీరు ఇవ్వండి స్థలం, మీరు ఏ ఉద్దేశం కొద్ది ఇచ్చారో దాని ప్రారంభోత్సవాన్ని మీ పక్కనే వచ్చి నేను కూర్చొని ఆ రోజు వస్తాం. మీరు ఇచ్చిన భూమికి మేము సద్వినియోగం చేసేలా, రాష్ట్రం అంతా మీకు గుర్తింపు వచ్చేలా, ప్రభుత్వాన్ని ద్వారా ప్రత్యేకంగా మీకు గుర్తింపు వచ్చేలా మేము మీకు గుర్తిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కారుమంచి నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకోండి. ఇప్పుడు దాకా అందరూ నా ఫోటో అడిగి నేను కారుమంచి నారాయణరావు గారి ఫోటో మధ్య ఫోటో నీకు ఏదైనా కావాలంటే అడగండి, అడగడం నేర్చుకోండి. ఇస్తారా లేదా పక్కన పెడితే నిజంగా మనసు కదిలితే, మన సంకల్పం మంచిదైతే, మన సంకల్పం 10 మందికి మంచి జరుగుద్దంటే చాలా మంది దాతలు ముందుకు వస్తారు. నేను నమ్మను పదాలు. భగవంతుడి సృష్టి ఒకేసారి జరిగింది. అందరూ అన్ని కణాల ద్వారా బిగ్ బ్యాంగ్ థియరీ ఉంటుంది, అన్ని కణాలు ఒకేసారి పుట్టింది. అందుకని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండరు.